ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా వీడియోస్ చూసేటువంటి వాళ్ళలో 80% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి దయచేసి చూసినటువంటి వాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంత కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అని అంటే కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్గా నా యూట్యూబ్ ఛానల్ని చూడండి. లాస్ట్ మంత్ 13,700 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. నేను కన్సిస్టెంట్గా ఎట్లాగైనా సరే దీన్ని, ఇప్పుడు ఎవడెవడో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేటువంటి వాడు, మోసం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 20,000, 50,000, 40,000 సబ్స్క్రైబర్స్ అవుతుంటాయి. మన ఛానల్కి ఎందుకు సబ్స్క్రైబర్స్ కారు అని నేను చాలా స్ట్రాంగ్గా తీసుకొని లాస్ట్ మంత్లో స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే ఒక కన్సిస్టెంట్గా, అంటే ఒక వీడియో తర్వాత ఒకటి, ఒక వీడియో తర్వాత ఒకటి, ఒక్కో రోజు 4-5 ఇట్లా ఒక కన్సిస్టెంట్గా వీడియోస్ చేయబట్టి ఏమైంది, దాదాపుగా ఇప్పుడు 800 మంది సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వచ్చారు. ఈ స్టాక్ మార్కెట్ కంటెంట్లో ఇంత పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్స్ రావడం అంటే చాలా కష్టం. కానీ ఎందుకని సాధ్యపడింది అంటే, వన్ స్టెప్ ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో అట్లా ఒక కన్సిస్టెంట్గా వీడియోస్ని రిలీజ్ చేయబట్టే కదా సక్సెస్ అనేటువంటిది కొద్దిగా వస్తూ ఉంది. సేమ్ దిస్ ప్రిన్సిపల్ అప్లై టు ది స్టాక్ మార్కెట్ ఆల్సో. బాగా గమనించండి. మీరు కనుక కన్సిస్టెంట్ అంటే లాభాలు తెచ్చేటువంటి ఒక పాజిటివ్ వేవ్ అనేటువంటిది మీలో కనుక లేకపోతే, స్టాక్ మార్కెట్లో మీరు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా, ఎన్ని కోర్సులు నమ్ముకున్నా, ఎన్ని స్ట్రాటజీస్ని ఫాలో అయినా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కారు. సహజంగా ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతారు? సహజంగా ఎంటర్ అయ్యేది డబ్బులు సంపాదించాలనే కదా, లాభాలు తీయాలనే కదా. ఎవడైనా సరే వచ్చేసి ఒక 50,000 పెట్టుకొని వచ్చేసి ఈ 50,000 పోగొట్టుకోవాలి అని స్టాక్ మార్కెట్లోకి వస్తారా? ఎవరు రారు. కాకపోతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సరైనటువంటి ఎక్సర్సైజ్ అనేది స్టాక్ మార్కెట్ మీద చాలామంది ట్రేడర్స్ చేయరు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే సహజంగానే నా ఫ్రెండ్ చెప్పాడనో, ఇంకొకరు చెప్పారనో, మా మామయ్య చేస్తున్నాడనో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతారు. ధన ఎలా పడితే అలా ట్రేడ్స్ అనేటువంటివి తీసుకుంటారు. కానీ దీనివల్ల ఏమవుతుంది, మీరు నష్టపోతారు. నష్టపోతే మీ మైండ్ మీ మాట వినదు, ఇంబ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంబ్యాలెన్స్డ్గా మైండ్ వెళ్ళిపోయేసి ఈ లాస్లను ఎలాగైనా కవర్ చేద్దామనే కాన్సెప్ట్ ఉంటుందే కానీ, మనం ఒక సరైనటువంటి మెథడ్ని, కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నామా లేదా అనేటువంటి ధ్యాస వాళ్ళ మీద ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది చాలా సంక్లిష్టంగా మారిపోతుంది. అసలు ఇక వాడు ఎప్పటికీ కూడా అరే ఇది నేర్చుకొని మనం ట్రేడ్ చేద్దాము, ఈ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్దాము అనేటువంటి భావనకి వెళ్ళడు. దానికి తోడు ఎప్పుడైతే లాసెస్ వస్తున్నాయో, ఈ లాస్లను కవర్ చేద్దాం అనేటువంటి కోణంలోనే ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ, యూట్యూబ్లో కొంతమంది చెప్పేటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అను, కోర్సులను, పలాందనో రకరకాలైనటువంటి వాటిని నమ్ముకొని వెళ్తారు. వీళ్ళ మెథడ్ మొత్తం ఒకటే ఉంటుంది, లాస్ అయినటువంటి మనీని రికవర్ చేయాలి అనేటువంటిది, నేర్చుకోవాలనేటువంటిది కాదు. సో దట్ వాళ్ళు ఎలా చేస్తున్నామో, ఇప్పుడు కనుక అంటారే తప్ప తాగినటువంటి కోతి కనుక ఎలాగైతే ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తుంది కదా, ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించరు. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు అలానే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఉంటుంది. సో దాట్ ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మీ క్యాపిటల్ 50,000 రూపాయలు అనుకోండి. 1,000 రూపాయలు ఈరోజు మీరు పోగొట్టుకుంటే రేపు మీ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఆ 1,000 రూపాయలే గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు మనం ఫ్రెష్గా మనం ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి అనేటువంటి ఓపెన్ మైండ్తో ఉండరు. నిన్న పోయినటువంటి 1,000 రూపాయలే మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ఈరోజు కూడా 500 పోయినాయి అనుకోండి, మెల్లగా మీ యొక్క మైండ్ యొక్క ఎబిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. రేపు ఇంకా పోయినాయి, అట్లా మొత్తం పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు, స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అనుకునేటువంటి వ్యక్తులు ఫస్ట్ థింక్ వాళ్ళు చేయాల్సింది కన్సిస్టెన్సీ. అంటే ఈరోజు నీకు రూపాయి వచ్చింది, డోంట్ వర్రీ, నీ యొక్క P&L గ్రీన్లో ఉండేటట్టుగా చూసుకోండి. కొద్ది రోజులు ప్రయత్నం అనేటువంటిది చేయండి.
ఈరోజు 100 రూపాయలే వచ్చినాయి, వెల్ అండ్ గుడ్, క్లోజ్ చేసుకోండి, తెల్లారికి వెళ్ళండి. అంటే అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎస్ మనం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో మెల్లమెల్లగా సంపాదించగలము అనేటువంటి మైండ్ సెట్కి వస్తుంది. తర్వాత మరలా చాలామంది చెప్తూ ఉంటారు, ఈరోజు 100 వచ్చింది, 200 వచ్చింది, 500 వచ్చినాయి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీక్ ఫ్రైడే ఉంటుంది కదా, లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చినాయి మొత్తంతో పాటు ఇంకొక 500 పోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇటువంటి సంఘటనలో మీరు మరలా ఎక్సర్సైజ్ చేయడానికి అసలు ఎందుకని నష్టం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి మన లాభం ఎందుకు వచ్చింది, ఇప్పుడు నష్టం ఎందుకు వచ్చింది అనేటువంటి అనాలిసిస్ చేసుకుంటారు కదా, అదే పెద్ద లెసన్ కదా. కాబట్టి మీరు గనక లాభాలు పొందుతున్నాము అనేటువంటి కోణంలో గనక మీకు మీ మైండ్ గనక సెట్ అయిందంటే ఆటోమేటిక్గా మీరు చేసేటువంటి తర్వాత పనులు ఏందనుకుంటున్నారు, ఏ కోర్సుల జోలికి వెళ్ళరు. ఫస్ట్ థింగ్, మేము నాలెడ్జ్ గివింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, కానీ ఆ కోర్సులు రమ్మని నేనేం చెప్పట్లేదు, నేను మామూలుగా చెప్తున్నా. ఏ కోర్సుల జోలికి వెళ్ళం, ఎటువంటి ఎవరు ఏది చెప్పినా మనం వినం. మనం కొంచెం లాభాలు అనేవి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఇది ఇంకొంచెం బెటర్గా ఎలా చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మీకు మీరే ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటారు. ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని దాన్ని కన్సిస్టెంట్గా, అంటే పర్ఫెక్ట్గా ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ ట్రేడ్ చేయటం ద్వారా మీకేమవుతుందంటే, ఫస్ట్లో మీరు లాభాలు అనేవి తెచ్చుకున్నారు అని చెప్తున్నారు కదా, ఒక కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మీలో మైండ్లో ఏర్పడుతుందో మీరు చేసేటువంటి ట్రేడింగ్ స్టైలే మారిపోతుంది అనమాట. ఈరోజు ఒక మెథడ్ని మీరు ఎన్నుకొని దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఒకరోజు లాస్ వచ్చింది అనుకోండి, మీరు పెద్దగా ఫీల్ కారు. ఎందుకంటే మన మెథడ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా అనేటువంటి ఒక భావన మీ మైండ్కి కలిగినప్పుడు మీరు అనుకునేటువంటి లెవెల్ వచ్చినప్పుడు మాత్రమే ఓకే నువ్వు ట్రేడ్ తీసుకో అని చెప్తుంది. అప్పుడు లాస్ అయ్యారనుకోండి, ఆల్రెడీ స్టాప్ ఉంటుంది కదా, స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనేటువంటి ముందుగానే అడ్వాన్స్ మెకానిజం మీ మైండ్లో పనిచేసి మీరు నష్టపోయినా పర్వాలేదు అనే భావనకు వస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకునేటువంటి స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అనేటువంటిది అవుతుంది. లేదంటే దాని యొక్క సక్సెస్ రేటు తక్కువగా ఉన్నదనుకోండి, దాన్నే మీరు అడ్జస్ట్ చేస్తారు కానీ ఇంకొక కొత్త దాని జోలికి వెళ్ళరు. ఇన్ని లాభాలు దేని ద్వారా ఉంటాయి అని అంటే కన్సిస్టెన్సీ ఇన్ ద ట్రేడింగ్. నువ్వు ఆ తర్వాత సైకలాజికల్గా నువ్వు స్ట్రాంగ్ అవుతావు కదా. ఎప్పుడైతే నువ్వు స్ట్రాటజీని అనుకున్న సమయానికి ఆ లెవెల్ దగ్గరే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు, ఫంక్షన్ చేస్తున్నప్పుడు నీ సైకలాజికల్గా కూడా నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. నువ్వు స్ట్రాంగ్గా ఎప్పుడైతే సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతావో, నీ స్ట్రాటజీ అనేటువంటిది అనుకున్న విధంగా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయగలుగుతావో, అప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తావు. మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి, సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఇది చెప్పాడు, అది చేద్దాము అని అన్నిటినీ టచ్ చేశారనుకోండి, గోవిందార్పణం. సో దట్ try to maintain the consistency in the stock market which makes you lead to the success. Thank you.